హాయ్ హలో నమస్తే. ఇప్పుడు ఆల్రెడీ నేషనల్ హైవేస్ ఎలాగూ ఈ నేషనల్ హైవేస్ని ఆల్రెడీ ఈ పీపీపీ మోడల్లో నడుస్తున్నాయి. పీపీపీ మోడల్లో అంటే ఈ మధ్యలో టోల్ గేట్లు పెడతారు. 100 కిలోమీటర్లకు ఒకసారి టోల్ గేట్లు పెట్టి మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు వచ్చేటప్పుడు పోయేటప్పుడు. అసలు యాక్చువల్గా ఈ రోడ్లు ఇంతకుముందు గవర్నమెంట్ కిందే ఉండేవి. సరే మరి అది ప్రైవేటైజేషన్ చేశారు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. పెద్ద పెద్ద 6 లైన్ 8 లైన్ 10 లైన్లు 16 లైన్లు రోడ్లు కూడా వేస్తూ ఉంటారు ఇక వచ్చే కాలంలో. ఓకే, సో దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ఎందుకంటే హెవీ ట్రక్స్, పెద్ద పెద్ద బస్సులు, వ్యాపారాలు, గూడ్స్ బస్సులు, పెద్ద పెద్ద ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ అవన్నీ బైపాస్ల ద్వారా పోతూ ఉంటే వాళ్ళు ఫీజు కట్టుకుంటున్నారు, టోల్ గేట్ కట్టుకుంటున్నారు, కార్లోలు కడుతున్నారు. సరే సాధారణ వ్యక్తులు, ఒక సాధారణ పౌరులు అయితే పెద్దగా ఎఫెక్ట్ అవ్వరు వాటి వల్ల. ఎఫెక్ట్ అవ్వరంటే మరి అవుతారు, ఎందుకంటే బస్ ఛార్జీలు పెరిగాయి, టోల్ గేట్లు ఉన్నాయని చెప్పి ఎవరి మీద వేశారు బస్ ఛార్జీలు. ఛార్జీలు పెంచారు కదా, మేము టోల్ గేట్ కట్టాలి 2-3 ప్లేసులు అని చెప్పి ప్రతి ప్యాసింజర్కి కట్టారు. అది ఎవరి మీదకి వచ్చింది అల్టిమేట్గా? ఈ కూరగాయలు కూడా పెరిగాయి. ఎందుకు పెరిగాయంటే మాకు ట్రాన్స్పోర్టేషన్ మధ్యలో టోల్ గేట్ కట్టాల్సి వస్తుందని చెప్పి టమాటా 3 రూపాయలది 4 రూపాయలు చేశారు. అది అల్టిమేట్గా ఎక్కడో నేషనల్ హైవేల మీద పెద్ద పెద్ద టోల్ గేట్లు వేసి పీపీపీ మోడల్ పెట్టి ఆ పీపీపీ మోడల్ ద్వారా ఈ ఏమంటారు డబ్బులు టోల్ గేట్లు తీసుకోవటం ద్వారా అల్టిమేట్గా ప్రజలకు వచ్చేస్తుంది. ఆ ఎఫెక్ట్ ప్రజల మీదే కదా, భారం అంతా ప్రజల మీద కదా పడింది. ఓకే, సో అది సరే ఏదైనా అది పెద్దగా ఇండైరెక్ట్గా వస్తుంది కానీ పెద్ద నాట్ మచ్ వరీ అబౌట్ ఇట్. నేను గతంలోనే చెప్పాను ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో ఒక ఢిల్లీలో వెళ్ళి ఇక లోకల్ రోడ్స్ని కూడా టోల్ గేట్స్ పెడతానంటున్నారు అని ఫస్ట్ నా ఛానల్లోనే ఒక 3 నెలల క్రితం పెట్టా. నేను ఎక్కడో చదివా, నేను ఎక్కడ న్యూస్ చదివే చెప్తాను. ఇప్పుడు ఇది కూడా మీకు న్యూస్ చదివే చెప్తున్నాను, ఆ న్యూస్ లింకులు ఇస్తారు చూసుకోండి. అప్పుడు నేను పెట్టాను గతంలో ఇట్లా అనుకుంటున్నారని. ఇది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఒక న్యూస్ చదువుతున్నాను. ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలని రోల్ మోడల్ అంటే ఒక పైలట్ ప్రాజెక్టులుగా తీసుకొని దే ఆర్ గివింగ్ రోడ్స్ మెయింటెనెన్స్ టు ది అవుట్సోర్సింగ్. రోడ్ మెయింటెనెన్స్ టు అవుట్సోర్సింగ్ అంటే మరి ఇక్కడ 2 ఆప్షన్స్. జస్ట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాడికి ఇచ్చేసి మీరు రోడ్లు మెయింటైన్ చేస్తూ ఉండండి, నెల మేము డబ్బులు ఇస్తామనో సంవత్సరానికి మేము డబ్బులు ఇస్తామనో ఒక మెథడ్ అయ్యి ఉండొచ్చు. అది ఒకటి, అదైతే పర్లేదు. సో అదైనా అవసరం లేదు. రోడ్ మెయింటెనెన్స్ అవుట్సోర్సింగ్ ఏంటి? ఇప్పుడు రోడ్డు R&B బిల్డింగ్ వాళ్ళకి ఎంప్లాయీస్ లేరా? ఇప్పుడు నాకు అర్థం కాదు, ఇప్పుడు అవుట్సోర్సింగ్ చేసేవాళ్ళు మనం చేసేదానికి తేడా ఏంటి? ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేసేదానికి అవుట్సోర్సింగ్ చేసేవాళ్ళకి తేడా ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం అయినా రోడ్డు వేయించాలి, అతనైనా సరే డైలీ లేబరర్స్ని, వాళ్ళందరూ గవర్నమెంట్ ఉద్యోగులు ఏం కాదు కదా. డైలీ లేబరర్స్ని హైర్ చేసుకోవాలి, రోడ్లు వేయించాలి, కాంట్రాక్టర్ని తెచ్చుకోవాలి, రోడ్డు వేయించుకోవాలి. ఓకే, అది చేస్తే మీకు డబ్బులు మీద. అవుట్సోర్సింగ్ ఇస్తే ఏమవుతాయి? మీకు అయ్యే ఖర్చుల కంటే ప్రాఫిట్ కూడా వేసుకుంటాడు, మీకు ఎక్కువ బర్డెన్ అయిపోయింది. కాకపోతే ఒక ఎంప్లాయీని తీసేస్తారు అంతే కదా, ఒక గవర్నమెంట్ ఉద్యోగం తీసేస్తారు అల్టిమేట్గా. వీళ్ళు మొత్తం ఒకటేనండి. గవర్నమెంట్లు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా ఉండకూడదు. అది ఫండమెంటల్ లెజెండ్. ఒక పెద్ద కుట్ర జరుగుతుంది, ఎవరికి అర్థం అవట్లా. దేశం మొత్తం మీద ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగి అనేవాడు ఉండకూడదు, మొత్తాన్ని స్క్రాప్ చేసేసాలి, ప్రైవేట్కి ఇచ్చేయాలి. ప్రైవేట్కి ఇచ్చేస్తే ఏమందంటే రిజర్వేషన్స్ ఎత్తేయాలి. అల్టిమేట్గా అది ఎక్కడో కుట్ర జరుగుతుంది, అది ఎవరికి అర్థం కావట్లేదు. యాక్చువల్గా మాకు ఎక్కడో డౌట్ వస్తుంది, మాకు దేశం మొత్తం జరుగుతుంది. సార్ తెలియదు ఏం జరుగుతుందో, బట్ ఎనివే ఇక్కడ ఒక అవుట్సోర్సింగ్ ఇస్తా అన్నారు. మరి దీని పర్పస్, దానికి ఇంత ఎక్స్టెండ్ లెవెల్ ప్లాన్ ఉండకపోవచ్చు అవుట్సోర్సింగ్లో. లేదా అవుట్సోర్సింగ్ ద్వారా రోడ్ మెయింటైన్ చేపిస్తారంటే ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చి రోడ్ మెయింటైన్ చేస్తారు. ఒకటి గతంలో చెప్పినట్టుగా లోకల్ సర్వీస్ వాళ్ళకి కూడా మేము టోల్ గేట్లు పెడతా అన్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే అనుకుంటున్నామన్నారు పీపీపీ మోడల్లో. ఓకే, అది ఇంప్లిమెంట్ చేస్తారో లేదో మనకు తెలియదు. సో సర్ప్రైజింగ్లీ ఇక్కడ చూడండి, చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ ఎన్ చంద్రబాబు నాయుడు గారు, హూ ఎన్విసేజెస్ interlinking rivers by taking Godavari water to Krishna and from there to Banakacharla to provide irrigation facilities to every acre of land in the state, seems to be mooting the idea of taking up irrigation projects under the public-private partnership PPP model on the lines of developing national highways. షాకింగ్ సర్ప్రైజింగ్ న్యూస్ చూశాను నేను ఇక్కడ.
ఏంది నేషనల్ హైవేస్ని ఎలాగైతే పీపీపీ మోడల్లో ఉన్నాయో రివర్స్ని పీపీపీ మోడల్ చేయబోతున్నారట. రివర్స్ని అంటే ఏంది, గోదావరి వాటర్ని కృష్ణా రివర్కి తీసుకొచ్చి కృష్ణా రివర్ నుంచి బంకచర్లకు తీసుకొని వచ్చి అక్కడి నుంచి ఇరిగేషన్ ప్రాజెక్టులు మొత్తానికి వాటర్ సప్లై చేస్తారు. దానికి పీపీపీ మోడల్ ఎక్స్పెరిమెంటేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను అనేది ఆయన యొక్క ఐడియా. ఇన్వెస్టిగేషన్ అంటే మేబీ ఐడియా ఉండొచ్చు, ఇనిషియల్ స్టేజ్లో అనుకుంటున్నట్టున్నాడు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు నేను అదే చెప్తాను, నేషనల్ హైవేలో మీరు పీపీపీ మోడల్ పెట్టడం ద్వారా బర్డెన్ అల్టిమేట్గా పేదోడికే పడిద్ది. ఆ ట్రాన్స్పోర్టేషన్ కాస్టు ఏదైనా సరే. ఓకే, సరే రోడ్లు కూడా మీరు అవుట్ సోర్సింగ్కి ఇచ్చి, లేదంటే అక్కడ కూడా మీరు టోల్ గేట్లు పెట్టారు, లోకల్ టోల్ గేట్ పెట్టారనుకోండి అక్కడ కూడా. ఓకే, ఇదేంటంటే మళ్ళీ అది కూడా ప్రజల మీదే పడిపోయింది. ఇదేంటంటే ఇంత గతంలో పిచ్చితొక్కులకు అని చెప్పేసి ఒక పాలకుడు ఉండేవాడు, పిచ్చితొక్కులకు పాలకుడు. ప్రతి దానికి ఫైన్ వేసాడట. జుట్టు పెంచుకున్న ఫైన్ వేసాడు, జుట్టు కత్తిరించుకున్న ఫైన్ వేసేవాడట. ప్రతిదానికి ఫైనే. ఇప్పుడు ఈ పీపీపీ మోడల్కి వెళ్తే అంతే కదండి. ప్రతిదానికి మనం ఇప్పుడు ప్రతి మోడల్కి నువ్వు ప్రైవేట్ అని తెస్తే ప్రైవేట్ ఫ్రీ సోషల్ సర్వీస్ చేస్తాడండి. ప్రైవేట్ వాళ్ళు సోషల్ సర్వీస్ చేస్తారా? వాళ్ళు ప్రాఫిట్ వేసుకోవాలని ఛార్జ్ చేయాలంటే కస్టమర్ కట్టాలి. కస్టమర్ ఎవడు? ప్రజలు కస్టమర్. సరే, ఇక్కడ అన్యాయం ఏంటంటే రైతులు, రోడ్ల మీద తిరిగే వాళ్ళు వెహికల్స్ వీళ్ళు కడతారు. ఇప్పుడు వాటర్ని కృష్ణా రివర్ని గోదావరి రివర్కి తీసుకొచ్చి, గోదావరి రివర్ని బంకచర్ల రివర్కి తీసుకొచ్చి అక్కడి నుంచి మీరు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి పంపించడానికి ఒక ప్రైవేట్ వాడు ఆపరేట్ చేస్తే ఆ ప్రైవేట్ వాడు ఫ్రీగా చేయడు కదా. ఈ టోల్ గేట్ పెట్టినట్టు ఒక ఎకరానికి నీళ్లు పంపిస్తే ఎంతో కొంత డబ్బులు ఇవ్వమని ఎంతో కొంత ఛార్జ్ చేస్తారు కదా. దట్ ఈస్ వాట్ పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. గవర్నమెంట్ కట్టిద్దా ప్రైవేట్ వాళ్ళకి? ఒక ప్రైవేట్ అతను ఈ కృష్ణా రివర్ నుంచి గోదావరిని కృష్ణాకి, కృష్ణా నుంచి బంగచర్ల నుంచి పొలాలకి ఒక ప్రైవేట్ వ్యక్తిని తీసుకెళ్ళగలిగినప్పుడు గవర్నమెంట్ ఎందుకు తీసుకెళ్ళలేదు? గవర్నమెంట్ అంత చేతకంతనంగా ఉందా? అంటే ప్రైవేట్ వాడికి వచ్చింది, గవర్నమెంట్ వాడికి చేత కదా అనేది నాకు అర్థం కావట్లా. ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ స్టూపిడ్స్ అండ్ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ సచ్ ఎ డిస్క్వాలిఫైడ్ అన్ఇంటెలెక్చువల్ పీపుల్ అనుకుంటున్నారా? గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు చేయలేరు? ప్రైవేట్ వ్యక్తులు చేయింది గవర్నమెంట్ వ్యక్తులు ఎందుకు చేయలేరు అంటా నేను. గవర్నమెంట్ వ్యక్తులు చేయగలరు, మీరు అండర్ ఎస్టిమేట్ చేయటం ఎందుకు? గవర్నమెంట్ ఉద్యోగులు ఇంటెలెక్చువల్స్ ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, రిక్రూట్ చేసుకోవాలి, గవర్నమెంట్ రిటర్న్ టెస్ట్ పెట్టాలి, మంచి వాళ్ళు పికప్ చేసుకోవాలి, ట్రైనప్ ఇవ్వాలి, ట్రైనప్ తీసుకొచ్చి ఆ చేత ప్రాజెక్టులు చేయించుకోవాలి. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సరిగ్గా చేయట్లేదని చెప్పేసి వాళ్ళు ఏదో చేతకాని వాళ్ళు అని చెప్పి అవమానపరిచి వాళ్ళని మొత్తం తీసుకెళ్ళి ప్రైవేట్ వాడి చేతులు పెట్టి, ఆ ప్రైవేట్ వాడు ఏదో నేను పెద్ద ఇంటెలెక్చువల్ అని ఫీలింగ్ ఇచ్చేసి, ఓకే నీ గవర్నమెంట్ వాడికి ఏమి రాదు, మొత్తం నేను చెప్తే నీకు దిక్కు లేదని చివరికి మొనోపలీలోకి వెళ్ళిపోయింది. మొత్తం మొనోపలే. ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం నలుగురు ఐదుగురు ధనవంతుల చేతులకు వెళ్ళిపోయింది దేశం మొత్తం. అంబానీ, అదానీ, లక్ష్మీ మిట్టల్, మ్యాక్సిమం 10-15 పీపుల్ ఆర్ రూలింగ్ ది కంట్రీ. దట్స్ ఇట్, రైట్? ఆంధ్రప్రదేశ్ని ఎవరి చేతిలో పెడతారు? తీసుకెళ్ళి ప్రైవేట్ చేతుల్లో పెట్టి. రివర్స్ని కూడా మీరు ప్రైవేట్కి ఇచ్చేది ఏంటండి? నీటిని కూడా ప్రైవేట్కి ఇస్తే ఆ భారం రైతుల మీద పడదా? రైతులు ఏమైనా ఫ్రీగా ఇస్తారా? రైట్. సరే, ఇనిషియల్ స్టేజెస్లో గవర్నమెంట్ కట్టవచ్చు. ఇది పీపీపీ మోడల్ అన్నారు, చంద్రబాబు నాయుడు గారే అన్నారు. 4వ పీ కూడా కలుపుతా అన్నారు. పీ 4వ పీ కలుపుతా అన్నారు. రైట్. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనేది 4 కలుపుతా అన్నారు. ఈ 4వ వచ్చి చేరిద్ది తర్వాత. అంటే అర్థం ఏంటి? పబ్లిక్ కూడా అంటే అర్థం ఏంటి? రైతులు నీళ్ళు తీసుకునేది పొలాలకి, రైతులకు కూడా డబ్బులు కట్టమంటాడు. ఒక ఎకరం దడుపుతాము, టోల్ గేట్ పెట్టినట్టుగా ఎకరానికి టోల్ గేట్ పెడతారు, డబ్బులు కట్టమంటారు, అంతేగా. ఇదేంటి సార్? రివర్స్ని మీరు రివర్స్ న్యాచురల్ రిసోర్సెస్ని కూడా ప్రైవేట్. ఇక వచ్చే రోజుల్లో ఆక్సిజన్ కూడా మీరు పీపీపీ మోడల్కి తీసుకెళ్తారు. మేము పీల్చే గాలి ఉండిద్ది, ఆ పీల్చే గాలిని కూడా మీరు ఎవరికో ఇస్తారు, ప్రైవేట్ అతనికి. ఆ ట్యాక్స్ కడితే తప్ప మా ముక్కుల్లోకి గాలి అవుతాడు. టోల్ గేట్ పెడతారండి ముక్కుల దగ్గర టోల్ గేట్ పెట్టి వదిలితే పంపిస్తారు లోపలికి. గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ చేత కాకపోతే, ప్రైవేట్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ చేత కాకపోతే చేతైన వాళ్ళకి ఇస్తే 100% అసలు నేను
నాకు ఒకసారి అనిపించింది, నిజంగా చెప్తున్నా, ఒక్కొక్కసారి అనిపించింది, ఐ వాంట్ సమ్ రూలర్ హూ క్లోజెస్ ఆల్ ద ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అండ్ టేకప్ ఇన్ దిస్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ప్రతి ఒక్కటి గవర్నమెంట్ అయి ఉండాలి. అలాంటి రూరల్ దొరకట్లా, వచ్చిన మొత్తం ప్రైవేటైజ్ చేస్తున్నారు. అసలు ప్రైవేటైజేషన్కి వెళ్తే ఒక మొనోపలి వచ్చేసిద్ది. ప్రభుత్వాలే బెటరు, ప్రభుత్వాలు రన్ చేయటమే బెటరు, ప్రభుత్వంలో చేతిలోనే ఉండాలి. ఇవన్నీ ప్రభుత్వం చేతిలోనే ఉంటే ఇంత డిస్పారిటీ ఉన్న దేశంలో మనం మేనేజ్ చేయగలుగుతాము. లేదంటే ఇది ఒక సొమాలియాలో కనుక క్యాపిటల్లో రిచెస్ట్ పీపుల్ ఉండి మిగతా పల్లెటూరులో బంకమట్టుకొని తింటున్నారు, బంకమట్టి తింటున్నారు. మిగతా పల్లెటూరులో అన్నం లేక. క్యాపిటల్లో ఉన్న వాళ్ళు బాగానే ఉన్నారు, నగరాల్లో ఉన్నవాళ్ళు. అలా అయిపోయింది రాష్ట్రం అని చెప్పి నాకు అనుమానం. There is only one thing that I deadly oppose privatization. Because ప్రైవేటైజేషన్ అనేది మనలాంటి దేశానికి సరిపోదు, అమెరికాకి సరిపోతుంది. ఎందుకంటే మొత్తం ఒక ఈక్వల్ స్టాటస్లో ఉంటారు. యూకేలో సరిపోయింది, మొత్తం ఈక్వల్ స్టాటస్లో ఉంటారు. ఫైనాన్షియల్ క్యాపబిలిటీస్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఫర్ ఎవ్రీబడి. ఆస్ట్రేలియా ఆల్మోస్ట్ ఈక్వల్. అందుకే మన ఇండియన్స్ ఆస్ట్రేలియా, జపాన్ వాళ్ళకి వెళ్తున్నప్పుడు, వాళ్ళందరూ వేరు వేరు దేశాలకు వెళ్తున్నప్పుడు నీ ఫైనాన్షియల్ క్యాపబిలిటీ చూసి నీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉంటేనే నీకు వీసా ఇస్తున్నాడు లాంటి. ఇట్లా అంటే పేదవాడిని వాళ్ళకి ఎంటర్ కానివ్వట్లేదు, డబ్బులున్న వాడిని ఎంటర్ కానిస్తారు యూఎస్, యూకే వాటిలో. బట్ మన దేశం అలా కాదు కదా, పేదోళ్ళు పుడతానే ఉన్నారు కదా. ఇట్లాంటి ప్లేసుల్లో ఒక పక్క పేదవాళ్ళు ధనవంతులు ఉన్నప్పుడు ప్రైవేటైజేషన్ చేతికెళ్తే పేదవాడు ఇంకా పేదవాడు అయిపోతాడు. ప్రైవేట్ వాడు వ్యాపారాలు చేసి కోట్ల రూపాయలు సంపాదిస్తారు తప్ప they will not do any social service, right? The social service responsibility is government responsibility. The government has to do social service and government need money. Government has to do business, has to collect the taxes and do the business and serve the people. This is I'm deadly opposing. వాళ్ళ లాజిక్ వాళ్ళకు ఉండొచ్చు, ప్రైవేటైజేషన్ కావాలని కోరుకునే వాడికి కూడా వాళ్ళ లాజిక్ వాళ్ళకు ఉండొచ్చు. బట్ ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. థ్యాంక్ యూ.